ఆకాశవాణి జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక ముఖాముఖిని వింటారు. అతిథి శ్రీ సంతోష్ నేత గారు, ఐపీఓఎస్, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఒకప్పుడు లేఖల రూపంలో మన భావాలను పంచిన తపాలా సేవలు ఈ రోజుల్లో డిజిటల్ యుగానికి అనుగుణంగా మారి ప్రజల జీవితాలలో భాగమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల దాకా బ్యాంకింగ్, పార్సెల్స్, స్పీడ్ పోస్ట్, డిజిటల్ సేవలు ఇలా అనేక రంగాలలో తపాలా విభాగం ప్రజలకు దగ్గరగా నిలుస్తూ ఉంది. అయితే ఈ నెల 6వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు జాతీయ తపాలా వారోత్సవాలను తపాలా శాఖ నిర్వహిస్తూ ఉంది. ఈ సందర్భంగా తపాలా విభాగం చేపడుతున్న కార్యక్రమాలు, ఆధునిక సేవలు, ప్రజల సహకారం గురించి మనకు అందించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తపాలా విభాగం డైరెక్టర్ శ్రీ సంతోష్ నేత గారు, ఐపీఓఎస్. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, కార్యక్రమంలో ముందుగా అసలు ఈ జాతీయ తపాలా వారోత్సవాలు జరుపుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? మన జాతీయ తపాలా వారోత్సవం అనేది యూపీయు అంటే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ 1874లో స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి అక్టోబర్ 9వ తారీఖున మనం వరల్డ్ పోస్ట్ డేగా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ వరల్డ్ పోస్ట్ డే ఏ వారంలో వస్తుందో ఆ వారాన్ని మేము పోస్టల్ వారోత్సవాలుగా మేము జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పోస్టల్ వారోత్సవాల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రాముఖ్యతనిస్తూ అక్టోబర్ 6 నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మొదటిది అక్టోబర్ 6వ తారీఖున టెక్నాలజీ డేగా మనం రీసెంట్గా అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0ని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి అన్ని రంగాలలో మన పోస్టల్ సేవలన్నింటినీ మనం ఆధునికతతో ముడిపడడం జరిగింది. ఆ యొక్క ఇంపార్టెన్స్ని మనం ఆ రోజున చెప్పడం జరిగింది. అలాగే అక్టోబర్ 7వ తారీఖున ఫైనాన్షియల్ ఇంక్లూజన్ డే. అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ప్రతి ఇంటికి మన సేవింగ్స్ హ్యాబిట్ని తీసుకెళ్లాలని మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగా మేము మా దగ్గర ఉన్న స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అన్నిటివి ప్రజలకి దగ్గరగా చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలాగే అక్టోబర్ 8వ తారీఖున ఫిలైట్లీ అండ్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఫిలోత్సవం అని కాకినాడ డివిజన్లో మనం డివిజన్ లెవెల్ ఫిలైట్లీ ఎగ్జిబిషన్ జరపడం జరుగుతూ ఉంది. అలాగే సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ అని అంటే ఆధార్ సేవా కేంద్రాస్, పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ అండ్ డిఫరెంట్ అదర్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ను కూడా మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇస్తున్నాము. అలాగే ఈ అక్టోబర్ 8వ తారీఖు నుండి అక్టోబర్ 14వ తారీఖు వరకు వారం పాటు ఎవరైతే స్కూల్ చిల్డ్రన్ అయితే ఉన్నారో వాళ్ళకి మ్యాండేటరీ అప్డేట్ ఫర్ ద ఇయర్స్ ఆఫ్ 5 years to 17 years మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్ అప్డేట్స్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ రీచ్ అవుతూ వాళ్ళకి ఆధార్ అప్డేట్ మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే అక్టోబర్ 9వ తారీఖున వరల్డ్ పోస్ట్ డే. వరల్డ్ పోస్ట్ డే అంటే మన పోస్ట్ ఆఫీస్ స్థాపించిన రోజు అండ్ అలాగే పోస్ట్ ఆఫీస్ స్థాపించిన రోజుని మన ముఖ్య పర్వదినంగా జరుపుకుంటూ పోస్టల్ సర్వీసెస్ అన్నిటిని మనం ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే అక్టోబర్ 10వ తారీఖున కన్స్యూమర్ డే అని అంటాము. కన్స్యూమర్ డేలో ముఖ్యంగా కస్టమర్స్ అందరినీ కూడా మనం దగ్గరికి రీచ్ అయ్యి మన సర్వీసెస్ ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తా ఉన్నారో వాళ్ళని ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వడానికి మనం దోహదపడేటట్టు ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇది నేషనల్ పోస్టల్ వీక్ 2025 సెలబ్రేషన్స్. అలాగే ఈసారి పోస్ట్ ఆఫీస్ థీమ్ ఏంటంటే పోస్ట్ ఫర్ పీపుల్, లోకల్ సర్వీస్, గ్లోబల్ రీచ్. ఈ థీమ్ తో మనం పనిచేయడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం. సో ఇలాగా మేము పోస్టల్ వారోత్సవాలు జరపడం జరుగుతూ ఉంది. సార్, అదేవిధంగా డిజిటల్ యుగంలో కూడా పోస్టల్ విభాగం ప్రజల జీవితాలలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? మీరు గమనిస్తేనండి 2 మేజర్ కారణాలున్నాయి. ఒకటి భౌగోళికంగా వీ హ్యావ్ ఎన్ అన్మ్యాచ్డ్ జాగ్రఫికల్ రీచ్. ఎక్కడ ఎంత రిమోటెస్ట్ లొకేషన్ అయినా కానీ పోస్ట్ ఆఫీస్ తరపు నుండి జీడిఎస్ కానీ లేదంటే పోస్ట్ మ్యాన్ కానీ ఆ ఇంటిని టచ్ చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇది మేజర్ ఇంపార్టెంట్ యూఎస్పీ అండి, సెల్లింగ్ ప్రపోజిషన్. అలాగే హై ట్రస్ట్ కోషంట్. అంటే మీరు గమనిస్తే ఇండియా పోస్ట్ యొక్క ఏ ప్రోడక్ట్ అయినా కూడా మీరు సెక్యూర్డ్గా భావించవచ్చు. అండ్ వన్స్ మీరు మెయిల్ సర్వీస్ కానీ, అది బ్యాంకింగ్ సర్వీస్ కానీ, ఇన్సూరెన్స్ సర్వీస్ కానీ, ఐదర్ సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ కానీ, ఇంకా ఏదైనా సర్వీస్ కానీ అది పోస్ట్ ఆఫీస్ ద్వారా వచ్చింది అనగానే ప్రజలందరికీ కూడా దాన్ని ట్రస్ట్ గా కావాల్సినంత సెక్యూరిటీ మనం ఇస్తున్నాం. కాబట్టి ఆ ట్రస్ట్ బిల్డింగ్ అనేది ఓవర్ ద ఇయర్స్ జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఇంకా రిలవెంట్ గా ఉన్నాము. దీస్ 2 factors ఆర్ మేజర్లీ అఫెక్టింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియా పోస్ట్ అండి. సార్, ఇండియా పోస్ట్ ద్వారా ప్రస్తుతం ప్రజలకు అందిస్తూ ఉన్న ప్రధాన సేవలు ఏమేమి ఉన్నాయి?
మొదటగా మెయిల్ సర్వీస్ డెలివరీ. సో, ఇప్పుడు మెయిల్ సర్వీస్ డెలివరీతో పాటు చాలా సర్వీసెస్ కూడా వచ్చాయి. అందుకనే మన ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్‌ని మీరు గమనిస్తే అందులో మెయిల్ సర్వీసెస్ నుండి సర్వీస్ డెలివరీగా మార్చబడడం జరిగింది. అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ నాట్ ఓన్లీ డెలివరింగ్ లెటర్స్ బట్ ఆల్సో సర్వీసెస్ అని. అందులో ముఖ్యంగా మీరు గమనిస్తే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అంటాము. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్‌లో మనకు నేషనల్ స్మాల్ సేవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏవైతే ఇన్‌స్టిట్యూట్ చేసున్నాయో 9 డిఫరెంట్ స్కీమ్స్. ఆ 9 డిఫరెంట్ స్కీమ్స్ మనం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ద్వారా ఇవ్వడం జరుగుతా ఉంటది. ఇందులో మనం ఏజెన్సీగా ఫంక్షన్ చేస్తా ఉంటాం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్‌కి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యొక్క సెక్యూరిటీ కస్టమర్స్ అందరికి కూడా ఇవ్వడం జరుగుతా ఉంటది. అలాగే బ్యాంకింగ్ సేవలతో పాటు, మెయిల్ సేవలతో పాటు ఇన్సూరెన్స్ సేవలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంటది. ఇన్సూరెన్స్‌లో 2 రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి. ముఖ్యంగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అర్బన్ పాపులేషన్ కి క్యాటరింగ్ చేస్తూ ఉంటుంది. అర్బన్ లో కూడా లిమిటెడ్ పాపులేషన్స్ అంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కానీ ఏదైనా ప్రొఫెషనల్స్ కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రమే మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నాట్ ఫర్ ఎవ్రీబడి. బట్ కమింగ్ టు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ లో ఉన్న ప్రతి ఒక్కరికి 100% కవరేజ్ చేయడానికి జరుగుతూ ఉంటుంది. మనం చెప్పుకున్నట్టుగా మెయిల్స్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ తో పాటు మనం రీటైల్ అండ్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రీటైల్ సర్వీసెస్ లో మీరు గమనిస్తే చాలా డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. లైక్ టీటీడీ బుకింగ్ కానీ, ఇంకా ఆధార్ సేవా కేంద్రాస్, ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేషన్, పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాస్, ఇలాగా డిఫరెంట్ సేవలను మనం అందించడం జరుగుతూ ఉంది. ఇంతేకాకుండా ఒక బ్యాంకును కూడా మనం ఫ్లోట్ చేయడం జరిగింది, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాంక్ కాదు, కానీ పేమెంట్స్ బ్యాంక్. సో పేమెంట్స్ అంటే చెల్లింపులు చేయడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఇది రిమోట్ కార్నర్ లో ప్రజలకి బ్యాంకింగ్ సేవలను అందించే ఒక ఇన్స్ట్రుమెంట్ గా పనిచేస్తోంది. సార్, మహిళలు, రైతులు, విద్యార్థులు ఇటువంటి విభిన్న వర్గాల కోసం పోస్టల్ శాఖ ప్రత్యేకంగా అమలు చేస్తున్న పథకాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా గర్ల్ చిల్డ్రన్ అంటే స్టూడెంట్ వర్గానికి గమనిస్తే 10 సంవత్సరాల లోపున్న ఆడపిల్లలందరికీ కూడా సుకన్య సమృద్ధి యోజన వర్తిస్తుంది. అండ్ సుకన్య సమృద్ధి యోజన వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఎర్నింగ్ స్కీమ్స్. అది ఎప్పటికప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి క్వార్టర్ లో ఇంట్రెస్ట్ రేట్స్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటది. అండ్ ఈ ఎస్ఎస్వై స్కీమ్ ఆల్వేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి. అండ్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ గివింగ్ ఎ వెరీ గుడ్ ఇంట్రెస్ట్ రేట్ కంపేర్ టు ఎనీ అదర్ డెట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద మార్కెట్. అలాగే పీపీఎఫ్ మనం ఎస్ఎస్సీ ని మనం గర్ల్ చిల్డ్రన్ కొరకు అనుకుంటే పీపీఎఫ్ ని మనం బాయ్ చిల్డ్రన్ కొరకు అనుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ ఎక్స్క్లూజివ్ ఫర్ బాయ్ చిల్డ్రన్, బట్ ఇట్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు బాయ్ చిల్డ్రన్. అలాగే మనకి చాలా ఇంకా రికరింగ్ డిపాజిట్ ఇలాంటివన్నీ అందరికీ సూట్ అయ్యే విధంగా మైనర్ అకౌంట్స్ కూడా, మైనర్ అంటే చదువుకునే పిల్లలు కూడా తీసుకునే విధంగా ఉన్నాయి. అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ సీనియర్ సిటిజన్ కి ఉపయోగపడేటట్టు. అలాగే గ్రామీణ రైతుల గురించి కూడా మనం కొన్ని స్కీమ్స్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా కిసాన్ వికాస్ పత్రాన్ని కూడా 115 నెలల్లో వాళ్ళు పెట్టిన అమౌంట్ డబుల్ అయిపోతుంది. సో అలాగే గ్రామీణ ప్రాంతాలకి రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సార్, మనం చూస్తూ ఉన్నాము సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర ఇటువంటి పథకాలు ప్రజల ఆర్థిక భద్రతలో ఎలా ఉపయోగపడుతూ ఉన్నాయి? మీరు గమనిస్తే ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అన్ని మీరు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా సోవరిన్ గ్యారంటీ, అంటే మన ఎవరైనా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా మనది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి వెళ్తోంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ విల్ బి షోయింగ్ ఇట్ అండర్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ విల్ బి షోన్ ఇన్ ద బడ్జెట్ ఆల్సో. సో అట్లాంటి పరిస్థితులలో మనకు సోవరిన్ గ్యారంటీ అనేది వస్తోంది. ఆ గ్యారంటీనే మనకు ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీగా కన్వర్ట్ అవుతోంది. అండ్ పబ్లిక్ ఆల్సో ట్రస్ట్ us because of this reason. And not only long standing presence in the financial field, అలాగే నేషనల్ సేవింగ్స్ స్కీము, సుకన్య సమృద్ధి స్కీము కి మనకు ఏటీసీ కింద ఇన్కమ్ ట్యాక్స్ పన్ను మినహాయింపు కూడా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లక్ష్యాలు ఏంటంటే సామాజిక లక్ష్యాలు. ఇది లక్ష్య ఆధారిత పొదుపును ప్రోత్సహిస్తుంది. అండ్ అంతేకాకుండా ఉదాహరణకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వృద్ధాప్యానికి ఆదాయ భద్రతను ఇస్తే, ఎస్ఎస్వై పిల్లల భవిష్యత్తు కోసం క్రమశిక్షణతో కూడిన పొదుపును ప్రోత్సహిస్తుంది. సో ఈ రకంగా ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క టార్గెట్ గా మనకు ఉపయోగపడుతుంది. సార్, ఇటీవల పోస్టల్ శాఖ ప్రవేశపెట్టిన డిజిటల్ ఆవిష్కరణల గురించి ఒకసారి వివరిస్తారా? పోస్ట్ ఆఫీస్ పాత రోజుల్లో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. ఆధునిక యుగానికి తగ్గట్టుగా ముందుకు వెళ్తా ఉంది. అందులో భాగంగానే చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ తీసుకురావడం జరిగింది. అలాగే మన రీసెంట్ గా అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ కొత్త సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చి క్లౌడ్ ఆధారిత వేదికగా మనం దీన్ని తీసుకురావడం జరిగింది. క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్. సో ఇందువల్ల మనం వేగవంతమైన సర్వీసెస్ ఇవ్వడానికి, డెలివరీ ఆటోమేట్ చేయడానికి, అలాగే డేటా అనలిటిక్స్ ఉపయోగించడానికి మనకు సహాయపడుతుంది.
అలాగే డోర్ స్టెప్ బ్యాంకింగ్ కూడా మనం వినియోగంలోకి తీసుకొచ్చాము. అంతేకాకుండా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మైక్రో ఏటీఎం లాగా మన పోస్ట్ ఆఫీస్ పర్సనల్ అంతా కూడా, డెలివరీ పర్సనల్ అంతా కూడా ఉపయోగపడతా ఉన్నారు. అంతే, ఇది నగదు లావాదేవీలకే కాకుండా క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మీరు గమనిస్తే ఆన్లైన్ బుకింగ్ ట్రాకింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. డాక్ సేవ అనే మొబైల్ యాప్ ద్వారా కూడా ప్రజలు రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అండ్ రీసెంట్గా ఓటీపీ బేస్డ్ డెలివరీని కూడా మనం తీసుకురావడం జరిగింది ఇంటర్నల్ మొబైల్ అప్లికేషన్లో. అంతేకాకుండా మన డిజిపిన్, ప్రస్తుతానికి ఉన్న పిన్ కోడ్ని రీప్లేస్ చేస్తూ డిజిపిన్ అంటే డిజిటల్ అడ్రస్ కోడ్ని కూడా మనం తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ మనం చూస్తే ఆధునిక యుగానికి సరిపడే విధంగా పోస్ట్ ఆఫీస్ రూపాంతరం చెందుతూ మన సర్వీసెస్ని అందజేయడం జరుగుతూ ఉంది. సార్, పోస్టల్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఈ-కామర్స్, లాజిస్టిక్స్, డెలివరీ సేవల రంగంలోకి కూడా అడుగుపెట్టింది. సో ఈ మార్పు ద్వారా పోస్టల్ సేవలు ఏ విధంగా ఆధునికంగా మారుతూ ఉన్నాయి? మీరు మంచి పాయింట్ చెప్పారు. డొమెస్టిక్ ఈ కామర్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అందుకనే పార్సల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ అని ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చి మన పోస్ట్ డైరెక్టరేట్ ఒక సపరేట్ డైరెక్టరేట్ని క్రియేట్ చేయడం జరిగింది. డైరెక్టరేట్ అంటే వాళ్ళకు సపరేట్గా ఆపరేషనల్ ఎక్సలెన్స్ కొరకు ఒక ఆర్గనైజేషన్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై చీఫ్ పిఎంజీ ర్యాంక్ ఆఫీసర్ బీయింగ్ కాల్డ్ యాజ్ CGM, చీఫ్ జనరల్ మేనేజర్ పార్సల్, అండ్ హీ విల్ బీ హ్యాండ్లింగ్ ఆల్ ద పార్సల్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆపరేషన్స్. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో భాగంగా ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్, లాస్ట్ మైల్ డెలివరీ, ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ అండ్ COD అండ్ రివర్స్ లాజిస్టిక్స్, ఇలాంటివన్నీ చాలా డిఫరెంట్ సర్వీసెస్ మనం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది డొమెస్టిక్ లో అయితే. అలాగే ఇంటర్నేషనల్ మెయిల్స్ లో కూడా, ఈ కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో కూడా మనం చాలా వరకు ముందంజలో ఉన్నాము. అందులో భాగంగానే డాక్ నిర్యాత్ కేంద్రాస్ ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో మనం ముఖ్యంగా MSMEలు అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళ ఉత్పత్తులను మనం ఎక్స్పోర్ట్ చేసే విధంగా డాక్ నిర్యాత్ కేంద్రాస్ ఉపయోగపడతాయి. ఎలా అంటే ఒక చోట అన్ని దొరికే విధంగా మనం ప్లాన్ చేస్తా ఉన్నాము. అందులో భాగంగానే DNK పోర్టల్లో పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అని కొత్తగా మనం తీసుకురావడం జరిగింది సర్వీస్. దాని ద్వారా కస్టమ్స్ క్లియరెన్స్ కూడా అక్కడే ఆన్లైన్ లో జరిగే అవకాశం ఉంటుంది. దీని వలన ఎవరైతే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టైం వాళ్ళు సేవ్ చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల వాళ్ళు తొందరగా ఏదైనా ఒమిషన్ ఉంటే దాన్ని సప్లై చేయడానికి ఈజీగా పాసిబుల్ అవుతుంది. అంతేకాకుండా DNKల ద్వారా IGSTని కూడా రీఫండ్ చేయించుకోవచ్చు. ఇలాగా డిఫరెంట్ సర్వీసెస్ని మనం అందజేస్తా ఉన్నాం. సార్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపి వంతెనలా వ్యవహరిస్తున్నాయి కదా, మరి ఈ నెట్వర్క్ ఎంత విస్తృతంగా ఉందంటారు? నిజంగా చెప్పాలి అంటే మా రీచ్ కి ముఖ్య కారణం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ ఉన్న నెట్వర్క్ లేదని అర్థం. మా నెట్వర్క్ లో భాగంగా చూస్తే 1,64,987 పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. అందులో 1,39,891 పోస్ట్ ఆఫీసెస్ రూరల్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా మోస్ట్లీ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ ద్వారా మనకు పల్లెల్లో ఉన్న ప్రజలు, మరియు ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ప్రజలు, హిల్లీ ఏరియాస్లో ఉన్న ప్రజలు, రిమోట్గా ఉన్న ప్రజలని వాళ్ళందరినీ కూడా చేరుకోవడానికి మనకు పాసిబుల్ అవుతోంది. అండ్ అలాగే గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీసెస్ అన్నిటిని కూడా మనం అందజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం సంబంధించిన అన్ని స్కీమ్స్, గవర్నమెంట్ స్పాన్సర్డ్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ మనం డైరెక్ట్ గా DBT ద్వారా అందజేసే ప్రయత్నాలు చేస్తున్నాము. అంతేకాకుండా IPPB బ్యాంకింగ్ సేవలను ప్రతి ఒక్కరికి చేర్చే విధంగా పాసిబుల్ అవుతోంది. సార్, మనం చూస్తూనే మనకు ఆల్రెడీ తెలిసిందే, ప్రతిరోజు కూడా పోస్టల్ సేవలు అందించడంలో పోస్టల్ సిబ్బంది ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. వాతావరణం, దూర ప్రాంతాలు, సాంకేతిక మార్పులు, ఇటువంటి అనేక సవాళ్లు ఎదురైనా వారు తమ సేవా భావాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రజలకు చేరువయ్యే ఈ ఉద్యోగుల కృషి వెనుక ఉన్న ప్రేరణ ఏంటంటారు? అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో కంపేర్ చేసి చెప్పాలి అని అంటే, మా పోస్టల్ డిపార్ట్మెంట్కి ముఖ్యమైన ఎంప్లాయీ వింగ్ ఏదైనా ఉంది అంటే అది పోస్ట్మ్యాన్ వింగ్. పోస్ట్మ్యాన్ అంటే డిపార్ట్మెంటల్ పోస్ట్మ్యాన్ కావచ్చు, లేదా GDS గ్రామీణ డాక్ సేవక్ కావచ్చు. వీళ్ళు ప్రతి కటింగ్ ఎడ్జ్కు వెళ్ళి అందరికీ మెయిల్స్ ఆర్ పార్సల్స్ ఆర్ సర్వీస్ డెలివరీ ఇస్తూ అందరితోటి టచ్లో ఉన్నారు. సో దట్ మోటివేట్స్ దెమ్. దట్స్ బికాస్ it's a spirit of service which is driving them and motivating them and contacting and years together, like it's more than 150 years where they are into service, and that legacy, rich legacy and trust enjoyed by the department, and these factors are making our personnel work very hard and try to bring in public service at the doorstep, and that's how మా మీద ఉన్న ఇంపార్టెంట్ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ సోషల్ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ సర్వీస్ అనే ఈ 3 ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ అంశాలను కూడా మనం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే మా స్టాఫ్ మెంబర్స్ మోటివేట్ అయ్యి అండ్ మన ఉన్న డిఫరెంట్ సర్వీసెస్ని మేము పబ్లిక్కి అందజేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టే ఇదంతా పాసిబుల్ అవుతుంది. సార్, పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి రాబోయే రోజులలో ఏ విధమైన ప్రణాళికలు ఉన్నాయి? మీరు గమనిస్తే ఇప్పటికే మనం చాలా వరకు రూపాంతరం చెందుతూ సమయానికి అనుకూలంగా మనం చేంజెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. అదే స్పిరిట్ తోటి కమింగ్ ఇయర్స్ లో కూడా మోడర్న్ లాజిస్టిక్స్ హబ్స్ మనం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా సర్వీస్ ఇంటగ్రేషన్ కూడా ఇప్పుడంటే పోస్ట్ ఆఫీసుల్లో డిఫరెంట్ సర్వీసెస్ ఇస్తా ఉన్నాము. వాటన్నిటిని మల్టీ సర్వీస్ కియోస్క్లుగా మార్చే విధంగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా G2C సర్వీసెస్. G2C అంటే గవర్నమెంట్ టు సిటిజన్ సర్వీసెస్. అందులో భాగంగా ఆధార్, పాస్పోర్ట్ మరియు ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ మనం అందజేయడం జరుగుతుంది. ఇది డిజిటల్ సాధికారతతోనే ఇది పాసిబుల్ అయింది. డిజిటల్ ఎంపవర్మెంట్ అన్నట్టు. అందులో భాగంగా మేము హ్యాండ్ హెల్డ్ డివైజెస్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. సో ఆ హ్యాండ్ హెల్డ్ డివైజెస్ అంటే ఇప్పుడు ముఖ్యమైన మొబైల్స్ అన్నట్టు. ఆ మొబైల్స్ ద్వారా ఈ సర్వీసెస్ అన్ని కూడా మేము సాఫ్ట్వేర్ ద్వారా మంచి నెంబర్ 1 సాఫ్ట్వేర్ మనం మార్కెట్ నుండి తీసుకొచ్చాము. వాటిని ఈ డివైజెస్ లో ఇన్స్టాల్ చేయడం తోటి వాళ్ళు ఎనేబుల్ అయ్యారు అండ్ వీఆర్ ఏబుల్ టు గివ్ ద బెటర్ సర్వీసెస్ టు ద పబ్లిక్. సార్, కార్యక్రమంలో చివరగా జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించే సందేశం సార్. అక్టోబర్ 9న మనం ప్రపంచ తపాలా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే 6 నుండి 10 అక్టోబర్ వరకు వారాన్ని వారోత్సవాలుగా జరుపుకుంటున్నాం. అలాగే మనం తపాలా సేవలు కొన్ని వందల సంవత్సరాల నుండి మనం ఈ సర్వీసెస్ని అందిస్తూ ఉన్నాము. ప్రజలు దీన్ని ఆదరిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా కొత్త సర్వీసెస్ని మనం తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మన డిపార్ట్మెంట్ యొక్క రూపాన్ని కూడా రూపాంతరం చెందుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మనం ఏవైతే తపాలా సేవలు విలువలను గుర్తిస్తున్నారో ప్రజలు, అదే సేవలను మళ్ళీ మేము అందించడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే మా సేవింగ్స్ సర్వీసెస్ కానీ, మెయిల్ సర్వీసెస్ కానీ, ఇన్సూరెన్స్ సర్వీసెస్ కానీ, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కానీ మేము మాక్సిమం బెటర్ సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. అండ్ అందరు ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాము. అలాగే రెండోది ఏంటంటే పోస్టల్ సిబ్బంది కృషికి గౌరవం ఇవ్వడం. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కస్టమర్ కూడా, ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియా కూడా పోస్టల్ సిబ్బంది అనగానే ట్రస్ట్ చూపిస్తా ఉంటారు. ఆ ట్రస్ట్ ని మేము ఎంజాయ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఆ ట్రస్ట్ ని మేము బెటర్ సర్వీస్ గా ఇవ్వాలనేదే మా కోరిక. అంతేకాకుండా మూడోది గమనిస్తే ప్రజల్లో అవగాహన పెంచడం. ప్రజల్లో పబ్లిక్ అవేర్నెస్. మా సర్వీసెస్ ఎన్నో సర్వీసెస్ కొత్త సర్వీసెస్ వస్తున్నాయి. వాటన్నిటిని మేము ప్రజల్లో పెట్టడానికే ఈ పోస్టల్ వారోత్సవాలు మేము చేయడం జరుగుతా ఉంది. అందులో భాగంగా ఒక్కొక్క రోజుని మేము ఒక్కొక్క సర్వీస్ ఆధారంగా ప్రజెంట్ చేయడం జరుగుతా ఉంది. ఫైనల్ గా అపీల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మా పోస్టల్ సర్వీసెస్ కంపేర్ టు ఎనీ అదర్ సర్వీస్ వీఆర్ బెటర్ ఇన్ ప్లేస్డ్. వీఆర్ హియర్ టు సర్వ్ ద నేషన్. సో ఇట్స్ అన్ అపీల్ టు ఆల్ ద సిటిజన్ టు యూటిలైజ్ ద బెటర్ సర్వీసెస్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ అండ్ సర్వ్ ద నేషన్. సరే, ఈరోజు మీరు మన ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేసి ఈ యొక్క జాతీయ తపాలా వారోత్సవాలకు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇంతవరకు జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక ముఖాముఖిని మీరు విన్నారు. అతిథి శ్రీ సంతోష్ నేత గారు, IPOS, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్. పరిచయకర్త రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.